కృష్ణానదీ తీరంలోని నిడుమోలు అనే చిన్న గ్రామంలో ఒక పాత హవెలీ బంగ్లా ఉంది. ఆ హవెలీకి ఒక 100 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామస్తుల కథల ప్రకారం రాత్రి వేళల్లో ఆ హవెలీకి సమీపంలో ఏమీ జరగదు. కాని ఏ మూలనో కనిపించే ఒక నల్లని ఆకారం, ఆవుల వంటి అరుపులు వినిపించడాన్ని గమనించినవారు చాలామంది ఉన్నారు. ఒకసారి రమేష్ అనే యువకుడు తన స్నేహితుల వెంట ఆ హవెలీ దగ్గరికి వెళ్ళాడు. అతడు గ్రామంలో కొత్తవాడు కావడంతో అక్కడి కట్టడాల గురించి విన్న కథలను సరదాగా తీసుకున్నాడు. స్నేహితులు రాత్రి 10 గంటల సమయంలో హవెలీ బయటికి వెళ్లి అక్కడికి సమీపంగా చీకటి గుడారంలో బతుకుతున్న వాతావరణాన్ని ఆస్వాదించడానికే వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో హవెలీ గోడల నుంచి వినిపించేవి ఒక మహిళా అరుపులా, ఆవుల గర్జనలా ఉన్నాయి. మొదట ఇది వింతగా అనిపించలేదు. కాని ఆ గర్జనలు దగ్గరగా వచ్చి అంతకంటే దృఢంగా వినిపించాయి. ఇది మన ఊహ కాదు కదా, వినిపిస్తున్నది స్పష్టంగా. అంతలోనే హవెలీ దారి మధ్య ఓ వింత ఆకారం కనిపించింది. అది పూర్తి నల్లని నీడలా కనిపిస్తూ దగ్గరికి వస్తోంది. రమేష్ ముందుకెళ్లి గమనించగా అది గాల్లో తేలుతున్నట్లుగా కదులుతూనే కడుపును వడపోయేలా ఆవుల మాదిరి గర్జన చేసింది. స్నేహితులు భయంతో వెనక్కి పరుగెత్తారు. కాని రమేష్ మాత్రం ఆ దృశ్యాన్ని మరింత స్పష్టంగా చూడాలనుకుని కొద్దిగా నిలిచాడు. అతని శరీరానికి పీలుపడే చలి, గుండెమంటగా వినిపించే ఆవుల గర్జనలు ఆ క్షణం అతనికి మృత్యువుని చూస్తున్న భావన కలిగించాయి. ఈ సంఘటన తర్వాత రమేష్ 3 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. అతను చెప్పిన కథను ఎవరూ నమ్మలేకపోయారు. కాని హవెలీ దగ్గర రాత్రిపూట మళ్లీ ఏమీ చేయడానికి ఎవ్వరూ వెళ్లడానికి ధైర్యం చేయలేదు. ఈ సంఘటన తర్వాత ఆ హవెలీకి ఆవుల పీడక హవెలీ అనే పేరు పడి అది గ్రామ ప్రజల్లో భయానికి కారణమైంది.